నమస్తే వ్యాస్. మన బాడీలో ఉన్న ప్రతి ఇన్కన్వీనియన్స్కి మెడికల్ షాప్లో ఒక సొల్యూషన్ ఉంటుంది ట్యాబ్లెట్ రూపంలో. కానీ ఆ ట్యాబ్లెట్ వెనకే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ మన ఏన్షియంట్గా ఒక ట్రెడిషన్ ఉంది. బాడీలో చిన్న చిన్న పోస్చర్స్తో బాడీలో ఉన్న ఎయిల్మెంట్స్ అన్నీ మనం క్యూర్ చేసుకోవచ్చు. దాన్నే యోగా అంటాం. చాలామంది కరోనా తర్వాత చాలా బాగా పాటిస్తున్నారు. ర్యాంపెంట్గా పెరిగిపోతున్న పీసీఓఎస్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్కి కూడా యోగాలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. అండర్లైన్ పర్మనెంట్ సొల్యూషన్. సో దాని గురించి మనం మాట్లాడదాం. అవే కాదు, ఇంకా చాలా వ్యాధుల గురించి, దీర్ఘకాలిక వ్యాధుల గురించి కూడా మనం మాట్లాడదాం. సాహితి గారు వాళ్ళు మనతో ఉన్నారు, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. నమస్తే అండి. నమస్తే. హాయ్. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఇంట్రొడక్షన్, ఈవెన్ డాక్టర్స్ కూడా ఒప్పుకునేది ఏంటి అంటే, కన్సిడర్ ఇట్ మే బీ హెడేక్ ట్యాబ్లెట్, కోల్డ్ ట్యాబ్లెట్, జ్వరం, ఏదైనా ఇంత చిన్న కెమికల్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ మన పొట్టలోకి వెళ్ళింది అంటే దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ తీసుకోకుండా మన బాడీనే కొద్ది మార్పులు చేసుకుంటే, జస్ట్ మూమెంట్స్ తోటి, నార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే చేసుకుంటే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇది ఎంత మ్యాజికల్ థింగ్ కదా. అందుకే అంటారు యోగాని మ్యాజికల్ అని. మనకి ఇప్పుడు చూడండి, మీరు చాలా మందిని చూడండి, ఇంటర్నేషనల్ సైంటిస్టులు అయినా ఇంటర్నేషనల్ డాక్టర్స్ అయినా చాలా మంది చెప్తారు అన్నమాట, ఇండియా మొత్తం వెస్టర్న్ వరల్డ్కి ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ యోగా అని. నిజంగా వెస్టర్న్లో ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది యోగా అనేది, అసలు చాలా ఎక్స్ట్రీమ్లీ వెల్ నోన్. అండ్ ఇక్కడైనా మన డాక్టర్స్ అని, ఇప్పుడు మన క్లాసెస్లోనే చాలామంది డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు డాక్టర్స్, ఇప్పుడు గైనకాలజిస్టులకు కూడా పీసీఓడి, పీసీఓఎస్తో మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ నాకు చాలా బాగా నచ్చే విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర వాళ్ళ నోట్స్, పెన్ను, పేపర్ పట్టుకొని 3 months కంటిన్యూస్గా వస్తారు. ఎంత బిజీ స్కెడ్యూల్లో అయినా ఇంకా వాళ్ళు ఆ టైంలో ఏమైనా ఉన్నా కూడా పుష్ చేసుకుంటారు. క్లినిక్ కూడా పుష్ చేసుకొని చాలామంది గైనిక్స్ వస్తారు, అలాగా చాలా బాగా వచ్చి తగ్గించుకొని వెళ్తారు. అందుకే వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ అందరూ యోగాకి వస్తున్నా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, 1 month తర్వాత ఆగిపోతారు. వై ఇస్ దట్? అండ్ మెయిన్ రీజన్ ఏంటి? బిజీ. ఇప్పుడు ఎట్లా అయిపోయింది మన లైఫ్స్ అంటే బిజీ లైఫ్స్. అందుకే క్లాసెస్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆగలేరు. మనకి 2 years నుంచి ఉన్న స్టూడెంట్స్ కూడా ఉంటారు. కొంతమంది మీరు అన్నట్టు 1 monthలో కూడా కనిపించారు సరిగ్గా. 1 monthలో కూడా ఇప్పుడు 100 మంది జాయిన్ అయితే మనకి 60 మంది కనిపిస్తారు రోజు క్లాస్లో. కొన్నిసార్లు లాస్ట్కి వచ్చరికి 40 మంది, 30 మంది అయ్యే రోజులు కూడా ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్స్, చాలా బిజీ లైఫ్ స్టైల్స్ అయిపోయారు. మన దగ్గర ఒక గుడ్ థింగ్ ఏంటంటే రికార్డింగ్స్ కూడా ఇస్తాను నేను. అందుకనే ఇది గమనించుకొని రికార్డింగ్స్ ఇవ్వడం. జస్ట్ 1 year నుంచి స్టార్ట్ చేసాం రికార్డింగ్స్ ఇవ్వడం. ఎందుకంటే ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు షూట్ వస్తుందో కూడా మీకే తెలియదు. అర్జెంట్ ఎమర్జెన్సీ వచ్చినా వెళ్ళిపోవాలి. మీరు నా బ్యాచ్లో జాయిన్ అయ్యారు, మీరు రాలేరు కదా రోజు. బట్ మీ కన్వీనియంట్ టైంలో మళ్ళీ రికార్డింగ్స్ అయినా చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అందుకని రికార్డింగ్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేయలేం, మన బిజీ లైఫ్ స్టైల్స్ని తిట్టుకోలేం. ఇదే మనకు ఫుడ్ పెడుతుంది కాబట్టి ఉన్న లైఫ్ స్టైల్నే కరెక్ట్గా మేనేజ్ చేసుకొని, బ్యాలెన్స్ చేసుకొని అన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంతే. మేబీ అసహనం అని కూడా చెప్పొచ్చా? జస్ట్ ఒక 1 inch ట్యాబ్లెట్తో మనకి ఇమీడియట్ అది చాలా ఉంది. అంటే అయితే అతివృష్టి, అనావృష్టిలో చాలా మంది వెళ్తున్నారు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా నేను ట్యాబ్లెట్స్ వేసుకోను అన్నట్టుగా ఉంటున్నారు. అయితే అట్లా అని ఇప్పుడు లేదు, మరి నాకు ప్రాబ్లం వచ్చింది, మరి నేను ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను, మరి జాగ్రత్తగా ఉంటాను అన్న చాలా తక్కువ మంది. ప్రాబ్లం రాగానే ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలి. డాక్టర్లైనా ఇమీడియట్ సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతారు? ఎవరైనా ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా కూడా, అందుకే అంటారుగా, ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లంతో వస్తారు, వచ్చినప్పుడు నేను చెప్తాను ఓపికగా ఉండండి. ఇదేమి జ్వరం రాగానే డోలో వేసుకుంటే గంటలో తగ్గిపోయేది కాదు. మనకి ఓపిక, బాడీలో మొత్తం కష్టపడుతున్నాం, అన్ని ఆర్గన్స్ని మంచి ఫంక్షనింగ్ అయ్యేలాగా చూసుకుంటున్నాం. ఫ్లో కరెక్ట్ ఉందా, డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందా, ఇట్లా అన్నిటినీ స్లోగా సెట్ చేసుకోవాలంటే టైం పడుతుంది. అంటే ఇలా అట్లా. ఓకే, టెల్ మీ దిస్. జిమ్ అయితే డేలో ఏ టైంలో అయినా చేయొచ్చు, టైంతో పని లేదు. పొద్దున, మధ్యాహ్నం 11, 4, 5, నైట్ 9 కూడా చేస్తారు. బట్ యోగా ఎప్పుడు చేయాలి? మీరు అడిగిన క్వశ్చన్ యాక్చువల్ చాలా బాగుంది. ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలా మందికి తెలిసి ఈ విషయము, కొంతమందికి తెలియదు. ఇప్పుడు యోగా ఎప్పుడైనా మనం తిన్న తర్వాత 2.5 hours మినిమం గ్యాప్ ఉండాలి. కొంచెం ఎంటీ స్టమక్ మీదే చేయాలి. అప్పుడు చాలా చాలా మంచిది అనమాట. మీరు ఆ 2.5 hours గ్యాప్ ఇచ్చి ఎప్పుడైనా చేసుకోవచ్చు. లైక్ ఐ సెట్, మార్నింగ్ ఈవినింగ్స్ చాలా మంచిది చేసుకుంటే. బట్ ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న మన బిజీ స్కెడ్యూల్కి నేను ఓన్లీ ఈ టైంలోనే చేసుకుంటానంటే ఇప్పుడు కుదరదు. కాలంతో పాటు మనం కూడా మారాల్సి వస్తుంది. ఆ మారినా కూడా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనకున్న రొటీన్లోనే సెట్ చేసుకోవాలి. 2.5 hours గ్యాప్ ఇచ్చి సెట్ చేసుకోవాలి. మీరు బిజీ స్కెడ్యూల్ అన్నారు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రావెల్ చేయాలి. పాపం పొద్దున్న 6కి స్టార్ట్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు, నైట్ 10కి వస్తారు. వీళ్ళకి ఆఫీస్లో కూడా చిన్న సెటప్ లాంటిది ఏమన్నా పెడితే యోగా పెడుతున్నారు. అంటే ఎట్లా ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు. సాఫ్ట్వేర్లో కూడా ఎంకరేజ్మెంట్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యలో అయితే వస్తుంది. ఎందుకంటే మనల్ని చాలా కంపెనీస్ అప్రోచ్ కూడా అవుతారు, గెస్ట్ లెక్చర్స్కి వస్తారా లేకపోతే ఒక 1 hour చూపిస్తారని. ఒక్కటే, మనము ఎంత బిజీ ఉన్నా, ఎవరి కోసం ఎంత పని చేసినా మన కోసం మనం కూడా పని చేసుకోవాలి.
ఇప్పుడు రేపు ఆఫీస్లో ఎవరికైనా ఏమన్నా అవుతే 5 నిమిషాల్లో రిప్లేస్ చేస్తారు. ఇప్పుడు నేను కాకపోతే ఇంకో యోగా ట్రైనర్ వస్తారు, మీరు కాకపోతే ఇంకో యాంకర్ వస్తారు, అంతే కదా. కానీ ఆరదు, ఏమీ ఆగదు. సో మనం చూసుకోవాలి, తప్పకుండా చూసుకోవాలి ఎవరిది వాళ్ళు. నేను ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాను, అంటే ఇప్పుడు బాగా ఉన్న సమస్యల్లో పీసీఓఎస్, పీసీఓడి ఇది డైలీ వారికి నేనేం ఇబ్బంది పెట్టదు, కానీ ఆ లోపల అంటే డైలీ ఇన్కన్వీనియన్స్ లేచి నడవలేకపోతే అలా ఏమి ఉండదు, బట్ లోపల అది ఉంటుంది. మంత్లీ పీరియడ్స్ రూపంలోనో స్కిన్ మీద యాక్నీతోనే అట్లయితే కనిపిస్తుంటుంది. కానీ ఇది ర్యాంపంట్గా పెరిగిపోతుంది. దీనికి సొల్యూషన్ లేదు. వన్స్ వస్తే ఆ హార్మోనల్ టాబ్లెట్స్ కొన్ని రోజులు వాడాలి, ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి, ఫుడ్ బ్యాలెన్స్ ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి. యోగాలో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది చాలా మంచిగా. అంటే పీసీఓడి, పీసీఓఎస్ ఒక్కటే కాదు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్, మీరు కావాలంటే డయాబెటీస్ కేసెస్ చూడండి. అంతెందుకు, నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే తీసుకున్నప్పటికీ 1 year బ్యాక్కి ఇప్పటికి డయాబెటీస్ కేసెస్ మీరు నమ్మరు ఎన్ని పెరిగిపోయాయి. నాకు భయం వేస్తుంది. నేను క్లాస్లో చాలా చెప్తున్నాను, ఇన్ని కేసులు ఎలా పెంచుకుంటున్నారు, ఏజ్తో సంబంధం లేదు, మళ్ళీ 25, 30, 40, 50, 60, లేడీస్ లేదు, జెంట్స్ లేదు, ఏం సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇంకొకటి చెప్పనా మీకు, 2 కలిపి వస్తున్నాయి, ఒక్క ప్రాబ్లం రావట్లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు పీసీఓడి, పీసీఓఎస్ ఒక్కటి రావట్లా, పీసీఓడి ప్లస్ థైరాయిడ్ ప్లస్ డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్, లేదా ఈ మధ్యలో నేను చూస్తున్న ప్యాటర్న్స్ థైరాయిడ్ ప్రీ డయాబెటిక్, థైరాయిడ్ ప్రీ డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్, పీసీఓఎస్, ఇన్ఫర్టిలిటీ, ఇట్లా కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక్క ప్రాబ్లం రావట్లే బాడీలో ఇప్పుడు. అంటే అట్లా అయిపోతున్నాయి మన బాడీ. సింపుల్ లాజిక్. నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, నా బాడీలో చిన్న ప్రాబ్లం, దాన్ని ఫస్ట్ నుంచే సెట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, అది అక్కడికి ఆగిపోతుంది. పీసీఓడి వచ్చింది, నేను ఇగ్నోర్ చేస్తున్నాను, స్లోగా అది ఇన్ఫర్టిలిటీ దాకా వెళ్ళింది, ఆ స్లోగా క్యాన్సర్ దాకా కూడా వెళ్తాయి. మనం దాన్ని ఆపాలి. నేను ఇప్పుడు ఇంకొకటి, టాబ్లెట్స్ వేసుకోవడం తప్పు కాదు, టాబ్లెట్స్ వేసుకోండి, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్లీ మీ డాక్టర్ హెల్ప్ తీసుకోండి. కానీ ఓన్లీ టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అవుతాను అనడం కూడా చాలా రాంగ్. అట్లా కుదరదు. టాబ్లెట్స్ మీదనే డిపెండ్ అవ్వలేము మీరు. ఇప్పుడు 4 ప్రాబ్లమ్స్ వస్తాయి, 4 ప్రాబ్లమ్కి 4 రకాల టాబ్లెట్లు మీరు వేసుకుని ఒకదానికి ఒకటి పడకపోవచ్చు, ఈ టాబ్లెట్లు ఇన్ని వేసుకుంటున్నందుకు ఇంకో ప్రాబ్లం రావచ్చు, అట్లా ఉంటాయి. సో మీరు టాబ్లెట్స్ వేసుకుంటూ అయినా, మెడిసిన్స్ యూస్ చేస్తూ అయినా ఎంత తొందర వీలైతే అంత తొందర బయటపడేలాగా చూసుకోవాలి. అండ్ యోగా ఎక్స్ట్రీమ్లీ గుడ్ హెల్ప్ చేస్తుంది. నేను చెప్పినట్టు ఇట్లా కాంబినేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, టైప్ 2 డయాబెటీస్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. ఇప్పుడు యోగాతో తగ్గించేస్తాం ఈజీగా. మీరు ఎప్పటికీ అలానే ఒక రొటీన్ ఫాలో అయిపోయినారు అనుకోండి, మీకు ఇంకా లైఫ్ లాంగ్ రావు. కానీ మీరు మళ్ళీ ఒక 2 ఏళ్ళ తర్వాతను 3 ఏళ్ళ తర్వాతను మళ్ళీ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్లో వెళ్ళి బాగా స్ట్రెస్ తీసుకొని ఫుడ్ అంతా బ్యాడ్గా తింటూ చేసి మళ్ళీ వస్తుంది. సేమ్ జలుబు దగ్గులాగా అనుకోండి, ఇంకా కొంచెం డిఫరెంట్. మనం తప్పులు చేస్తే మళ్ళీ వస్తాయి, తప్పులు చేయకపోతే అసలు రావు. వచ్చినాయి కూడా మనం 3 to 6 monthsలో చాలా బాగా కంట్రోల్ చేయొచ్చు. ఈ పీసీఓఎసే కదా, థైరాయిడ్, టైప్ 2 డయాబెటీస్, మైగ్రెయిన్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా, బీపీ, వర్టిగో అన్నీ కూడాను. అందుకే నేను ఊరికే మొత్తుకుంటాను. నా దగ్గరికి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసో లేకపోతే వాళ్ళు ఎవరో జాయిన్ అయ్యి తగ్గిన వాళ్ళతో వస్తారు, చాలామంది వస్తారు. నమ్మకము, ఆశ ఉంటుంది, కానీ ఎంత కాదన్నా చూద్దాంలే తగ్గుతుంది అనుకొని వచ్చిన చాలామంది ఉంటారు. 3 months 6 months తర్వాత నాకు తప్పకుండా ఒక పెద్ద మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ నోట్స్ రిపోర్ట్స్తో పాటు. అట్లా పీసీఓడి, ఇంకా డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మన బాడీస్ ఎలా అయిపోతుందంటే, నేను ఒక్కరోజు చేసిన మిస్టేక్తో వచ్చిన ప్రాబ్లం కాదు నాకు, అది సంవత్సరాల కొద్దీ చేసే మిస్టేక్స్కి ఈరోజు నాకు ఒక ప్రాబ్లం వస్తుంది. అది మన బాడీ టైప్ని బట్టి ఎన్ని రోజుల్లో తగ్గాలో అన్ని రోజుల్లో తగ్గుతుంది. 3 months to 6 monthsలో మాత్రం మీకు 3 monthsలో డెఫినెట్లీ మీకు రిజల్ట్ కనిపించేస్తుంది. మొత్తం తగ్గుతుందో లేదో మనం చెప్పాలి, కానీ 100% రిజల్ట్ వచ్చేస్తుంది. 6 monthsలో మీకు కంప్లీట్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ 90% ఎక్కువ. ఇప్పుడు గైనిక్స్ చాలా బిజీ ఉంటారని చెప్పి డాక్టర్స్ ఎవరైనా, నాట్ జస్ట్ గైనిక్స్ వస్తారు, వాళ్ళు కూడా అంతే. 3 months కంటే ఎక్కువ తీసుకోలేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 months వస్తారు, 3 months శ్రద్ధగా వింటారు, చేసుకుంటారు, వాళ్ళ లైఫ్లో ఇంక ఇంక్లూడ్ చేసేసుకుంటారు, తర్వాత నుంచి నేర్చుకుంటారు. అందుకే అన్ని డాక్టర్స్ కమ్ టు యూ చాలా మంది. ఇట్స్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. నాకు తెలిసి వ్యూయర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.